దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా వారణాసి. సుమారు 1400 కోట్ల భారీ బడ్జెట్తో వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. అదేంటంటే ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే అంచనాలను దాటిపోయిందని, అంటార్కిటికా స్కెడ్యూల్, భారీ విఎఫ్ఎక్స్ పనులు ఇంకా బాకీ ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు, గతంలో 500 కోట్లకు పైగా పలుకుతున్న ఓటీటీ డీల్ ఇప్పుడు 200 కోట్లకు మించి రావడం లేదని కూడా అంటున్నారు. దాంతో బడ్జెట్ కంట్రోల్ చేయడానికి డైరెక్టర్ రాజమౌళి ఇంటర్నేషనల్ లొకేషన్లను తగ్గించుకుంటున్నారని కూడా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో అసలు వాస్తవమే లేదని ట్రేడ్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. రాజమౌళి ఎప్పుడు ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకోరు, ఆయనది ప్రాఫిట్ షేరింగ్ మోడల్. పైగా నెట్ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం దాదాపుగా 600 కోట్ల రికార్డ్ ఆఫర్ను లాక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు మేకర్స్ ఆందోళనలో ఉన్నారనడం కేవలం అపోహ మాత్రమే. సౌత్ సినిమాలు, ముఖ్యంగా టాలీవుడ్ గ్లోబల్ లెవెల్లో దూసుకుపోతుంటే తట్టుకోలేక బాలీవుడ్లోని కొన్ని సెక్షన్లు, అలాగే ఇక్కడి రైవల్ ఫ్యాన్స్ కావాలనే ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని మహేష్ బాబు, ఎస్ఎస్ఆర్ ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ స్టార్ కాస్ట్తో ఐమాక్స్ ఫార్మాట్లో రాబోతున్న ఈ గ్లోబల్ బ్రాండ్ మూవీపై ఇలాంటి రూమర్స్ ఎలాంటి ప్రభావం చూపలేవు. బాహుబలి, RRR చిత్రాలతో సరిహద్దులు చెరిపేసిన జక్కన్న ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర తన సినిమాతోనే వీటన్నిటికీ గట్టి సమాధానం చెప్పడం ఖాయం. ఆచి చికెన్ మసాలా